తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 12 సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ భాష యాసపై దాడి జరుగుతుంది. తెలంగాణ యాస భాషతో ఇడుపు కాగితం అనే సినిమా తీస్తున్నారు. దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఇంకా ఇంకా ఈ వివక్షకు గురవుతున్నామా తెలంగాణలో? మాట్లాడదాం. మనతో పాటు కవి, రచయిత, గాయకులు యశ్పాల్ ఉన్నారు. ఆల్రెడీ ఇడుపు కాగితం మీద ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. భాష మీద, యాస మీద ఏమంటారు? ఇది కొత్తగా వచ్చినటువంటి విధానం ఏం కాదు. గత అనేక సంవత్సరాలుగా తెలంగాణ భాష మీద, యాస మీద, నుడికారాల మీద, పదాల మీద, తెలంగాణ మాట్లాడుకునేటువంటి ప్రతి పదం మీద మరి గతంలోనే రౌడీ షీటర్లకు వాళ్ళకి వీళ్ళకి పెట్టినటువంటి పదాలు అట్లా అనేక సినిమాలు వచ్చినాయి. కానీ ఇవాళ తెలంగాణ భాష లేకుండా, తెలంగాణ పాట లేకుండా, తెలంగాణ జానపదాలు లేకుండా ఇవాళ సినిమాలు వచ్చే స్థితి లేదు. అనేక సినిమాల్లో ఈరోజు తెలంగాణ పాటలే వస్తున్నాయి. తెలంగాణ జానపదాలు వస్తేనే ఆ సినిమా హిట్ అవుతుందనే కాడికి వచ్చింది. అట్లా అనేక సినిమాలతో పాటుగా ఇవాళ సినిమా టైటిల్స్ కూడా చాలా వచ్చినాయి తెలంగాణ పేరు మీద. అవి హిట్ అయినాయి కూడా, చాలా హిట్ అయినాయి. మా భూమి లాంటి సినిమాలు హిట్ అయినాయి, దాసి లాంటి సినిమాలు హిట్ అయినాయి. ఇటీవల కాలంలో వచ్చినటువంటి డీజే తెలంగాణ యాసతో వచ్చింది, బ్రహ్మాండమైనటువంటి సినిమా. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఆ పదాలు మాట్లాడుతుంటే కూడా. అట్నే సాయి పల్లవి గారు తీసినటువంటి సినిమా కూడా తెలంగాణ భాషల్లో ఉంటుంది, తెలంగాణ యాసల్లో ఉంటుంది. చాలా ఎంజాయ్ చేశారు, హిట్ అయింది కూడా సినిమా. అట్లా చాలా సినిమాలు హిట్ అవుతున్న సందర్భంలో తెలంగాణ హీరోలు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్లు కూడా ఇవాళ తెలంగాణ వెండితెర మీద వెలగబోతున్నారనేటువంటి కోపం, ద్వేషం వాళ్ళకు కొంత ఎక్కడో కాలుతుంది. అందుకే మేము ఏమంటున్నామంటే, తెలంగాణ భాష మీద, యాస మీద ఏడ్చేటటువంటి మూర్ఖులారా, మా తెలంగాణలో ఉన్నటువంటి జానపద సంపద, తెలంగాణలో ఉన్నటువంటి పల్లె పదాలు మీకు లేవు. ఎందుకంటే మీకు కరువు. కాబట్టే మా పాటలు తీసుకొని, మా జానపద బాణీలు తీసుకొని మీరు సినిమాలకు ఎక్కించుకుంటున్నారు. ఎక్కించుకోండి, బతకండి, ఇంకా బతకండి. కానీ మమ్మల్ని నీచంగా చూసేటటువంటి మాటలు మాట్లాడమాకండి. మా విడాకులు మీరు తీసుకుంటే, సినిమా తీసుకుంటే ఎవరన్నా అన్నారా? మా విడాకులు అన్నారు. మా విడాకుల సినిమా. మేము ఇడుపు కాగితం తీసుకుంటే మీకేం నొప్పి? ఇడుపు కాగితం అనేటటువంటి పదం చాలా సందర్భాల్లో చాలా వాడుకలో ఉన్నటువంటిది. భార్యాభర్తలు విడిపోయినప్పుడు కూర్చొని పెద్దల ముందు రాసుకునేటువంటి కాగితం ఇడుపు కాగితం. అట్లా పాటలు కూడా ఉన్నాయి. ఇడివిడువో మా వాళ్ళు చూస్తే నన్నేమనంటారు, విడివిడువో మా వాళ్ళు చూస్తే నన్నేమనంటారు, ఇడివిడువో ఇంటోళ్ళు చూస్తే నన్నేమనంటారు, ఇడివిడువో. ఇడుపు కాగితం. ఇడువు అంటున్నా అంటే నన్ను వదిలిపెట్టు అని స్పష్టంగా అయిందంటే నన్ను వదిలిపెట్టు అని. అట్లనే పల్లె జానపదం ఒకటి ఉందమ్మా. ఇడువు 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 ఓ సుందరి, ఇడువు ఇడువు ఇడవమ్మ ఓ సుందరి, ఇడవకపోతే ఇడుపు కాగితం నేనే ఇస్తాను, ఇడవకపోతే ఇడుపు కాగితం నేనే ఇస్తాను, ఇడువు ఇడువు ఇడవమ్మ ఓ సుందరి. అది భాగవతాలలో పాడుకునేటువంటి అచ్చమైనటువంటి పల్లెపాట. అందులో కూడా ఉందన్నమాట. అంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా మా యొక్క భాష ఉంది. మరి ఆ భాష మీకు అర్థం కాకపోతే చేసేది ఏం లేదు. దానికి టైటిల్ పెట్టండి, ఇంకా తోకలు పెట్టండి అంటే మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా అనేకమైనటువంటి ఇంగ్లీష్ సినిమాలతో వస్తున్నాయి. ఇంగ్లీష్ సినిమాల కింద టైటిల్ మీరు పెట్టుకుంటున్నారు అర్థం కాకపోతే. కాబట్టి మాకు అది అవసరం లేదు. తెలంగాణలో అచ్చమైనటువంటి పల్లె పదాలు, పల్లె భాష మాకు తెలుసు. కాబట్టి మూర్ఖత్వంతో ఉండమాకండి అని. ఇంకోటి, తెలంగాణలో ఉన్నటువంటి పదాలు మీకు అర్థం కాకపోవడానికి, ఇంటి మీద సుక్కిడిసే కోయల ఇళకోడి కూసినాదో కోయల, ఇంటి మీద సుక్కిడిసే కోయల ఓ ఇళకోడి కూసినాదో కోయల. ఈ పదాలు మీకు అర్థం కాకపోతే ఎవడు చెప్పాలి మీకు? ఇంటి మీద సుక్కిడిసే కోయల, ఇలకోడి కూసినాదో కోయల. మా తెలంగాణ ఆత్మకు సంబంధించినటువంటి, మా తెలంగాణ భాషకు సంబంధించి, మట్టికి సంబంధించిన పదాలలో జానపద సాహిత్యం కొల్లలుగా ఉంది, పుట్ల కొద్ది ఉంది. మరి ఆ పుట్ల కొద్ది పదాల్లో దాంట్లో మీది రెట్టంతా కూడా కాదనమాట. ఎందుకంటే మీకు ఆ భాష లేదు, ఆ యాస లేదు, మీకు పని పాట లేనటువంటి దుస్థితి మీకుంది. ఎందుకంటే ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళకు చాలామందికి జానపద సాహిత్యం అంటే ఇంకా తెలియదు, జానపద భాష అంటే కూడా తెలియదు.
మట్టి పాట అంటే తెలియదు. ఎందుకంటే ఇక్కడ కార్మికులు కష్టజీవులు మట్టితో జీవించినటువంటి వాళ్ళు, మట్టి పులుముకొని జీవించినటువంటి వాళ్ళు, మట్టి తిని బతికినటువంటి వాళ్ళు. కాబట్టి మట్టి పాటలు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ మట్టి పాటల్లో ఉన్నటువంటి జానపదాలు తెలుసుకోవాలంటే మీకు మీ తరం సరిపోదు. కాబట్టి ఇక్కడైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మా పాటల్లో ఉన్నటువంటి పదాలు మీరు ఎతకాలంటే మరి ఈ దశాబ్దం కూడా సరిపోదు. కొన్ని వేల జానపదాలు ఇవాళ మా నాలుకల మీద నడయాడుతున్నాయి. అందుకనే కొంచెం అందుకే మా జానపద దాంట్లో జమేదారి కోయలో జమేదారి కోయలో జామ తోటకొచ్చి జామాయే నమ్మో జమేదారి కోయల, జమేదారి కోయలో జమేదారి కోయలో మామిడి తోటకొచ్చి మా పాయే నమ్మో జమేదారి కోయల. జామాయే నమ్మో, జామ అంటే ఏంది చూడు, డిక్షనరీ ఎత్తుకో నీకు తెలుస్తుంది. మా పాయే నమ్మో చూడు, డిక్షనరీ చూసుకో తెలుసుకో. డిక్షనరీ కూడా లిఖించని పదాలు మా తెలంగాణ గుండెలలో ఉన్నాయి, మా తెలంగాణ నాలుకల మీద ఉన్నాయి. కాబట్టి మీకు డిక్షనరీ కూడా సరిపోదు, కొత్త డిక్షనరీ తయారు చేసుకోవాలి. కొత్త డిక్షనరీలో ఈ పదాలన్నీ కూడా మీరు ఎత్తుక్కోవాలి. తెలంగాణ అంటేనే గొప్ప చరిత్ర గల రాష్ట్రం. ఈ తెలంగాణ గురించి పాట పాడమంటే ఏ పాట గుర్తు చేసుకుంటారన్న మీరు? తెలంగాణ కవులు లేరు, మరి తెలంగాణకు భాష లేదు, తెలంగాణలో చెప్పుకోదగ్గటువంటి సాహిత్యం లేదు అనే దానికి సమాధానంగా నేను రాసినటువంటి ఒక పాట. నా తెలంగాణ పదము తేనె తీయనైన పదము, ఇది కడలి పాల పుంత కవిదార చంద్రవంక, ఈ మట్టి పలిమరాలు జగమంత తోరణాలు, ఈ మట్టి పరిమళాలు జగమంత తోరణాలు, జానపదులకిది కవనం కవిరాజుల కన్నది భువనం, మా తెలంగాణ పదము. ఇటువంటి తెలంగాణలో ఎంత గొప్ప కవులున్నారంటే రాజు హలుడు కవి గాథ సప్తపది గుణాడ్యుడిచ్చే బృహత్ కథ, సోమదేవుడు అజర అమర కవి నాగార్జును నడియాడిన నేల, కాళిదాసు కావ్యాల మూలము మల్లినాథ వ్యాఖ్యాల సారము, ద్విపద కవి మన తెలుగు శిఖరము, పాలుగారె సోమన్న పదములు నా తెలంగాణ పదము తేనె తీయనైన పదము, ఇది కడలి పాల పుంత కవిదార చంద్రవంక, మల్లికార్జున పండితరాజుడు రుద్రకవి ఋషి విద్యనాథుడు, కొరవి గోపరాజు కోదాటి భీమ కవిత సుధానిధి భూపతి బద్దెన, సింగభూపాలుడు బుద్ధారెడ్డి భాస్కర మారణ పల్నగంటిరా, కన్నడాది కవి పంపడు తెలుగే, కన్నడాది కవి పంపడు తెలుగే, జయాపనేనని వల్లముడదిగో నా తెలంగాణ పదము తేనె తీయనైన పదము, భాగవతాన్ని అంకితమివ్వగ రాజును కాదని ధిక్కార స్వరమది, సద్గుణ కవితకు పోతబోసిన బమ్మెర పోతన సుందర నేలిది, పద్యశిల్పుడు పినవీరభద్రుడు దుర్జటి సిద్ధ సిన్నయ దాసు, భక్త రామదాసు చేసిన గానం, భక్త రామదాసు చేసిన గానం కన్నీటి కథకు శోభాయమానం, మా తెలంగాణ పదము తేనె తీయనైన పదము, చెమట సుక్కల ఆభరణాలు ముగ్ధుము చెనబండాలి శెట్టి, సాహితి ఉద్దండి ప్రధాని పివి జనం మెచ్చ కవి గూడంజన్న, వెండి తెరలపై పాటల జెండా సీనారే మేలిపి జెండా, గంధ సుగంధల తరగని హరిణి
కవులకు కానచి తేజోధరణి నా తెలంగాణ పదము తేనె తీయనైన పదము భాగ్యరెడ్డి వర్మరిగె రామదాసు దున్నిద్దాసు సమహిత బోధన మతం మైత్రిగా హీరలారు మోనియ రామాయణమును ఉర్దుల రాసే తొలి పత్రిక ఆ బొద్ది రాజులు సంకలనాజ్యుడు సింగనమడిగే మొదటి సినీ కవి కేశవదాసులు భక్త రామదాస్ భక్త తుకారం దానిలో మొదటి సినీ కవి కేశవదాసులు మొదటి మహిళ కథ అచ్చమాంబలు నా తెలంగాణ పదము తేనె తీయనైన పదము ఇది కడలి పాలపుంత కవిరాజ చంద్రవంక ఈ మట్టి పరిమళాలు జగమంత తోరణాలు జానపదులకిది కవనం కవిరాజుల కల్లది భువనం నా తెలంగాణ పదము తేనె తీయనైన పదము కవులకు గాయకులకు కొదవలేని నేల నాది కాబట్టి జానపద సంపదని తరగని గనిని మీరు తవ్వి చూసుకోండి కాబట్టి ఇటువంటి పదాలు ఇటువంటి పేర్లని వెక్కిరింపుతో తీసివేత ధోరణితో టైటిల్ పెట్టుకోండి ఇంకోదన పెట్టుకోండి అని మాట్లాడే మూర్ఖులకు చెప్పేది ఏంటంటే తెలంగాణ భాష యాస అర్థం కావాలంటే మీకు ఇంకా 100 సంవత్సరాలు పట్టుద్ది కాబట్టి గుర్తుపెట్టుకోండి తస్మత్ జాగ్రత్త తెలంగాణ యాసను భాషను వెక్కిరించే ధోరణంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకోదని గాయకులు రచయిత యశ్పాల్ అంటున్నారు. థ్యాంక్ యూ.